పాతపట్నంలో ప్రజాగళం సభకు వచ్చిన జనాన్ని చూస్తుంటే ఉత్తరాంధ్రలో క్లీన్ స్వీప్ చేస్తామంటూ ధీమా కనబర్చారు చంద్రబాబు. కేంద్రంలో మళ్లీ బీజేపీ అధికారంలోకి వస్తుందని, ఏపీలో అన్ని వర్గాల ప్రజలను ఆదుకునేందుకు 3 పార్టీల పొత్తుతో ముందుకొచ్చామన్నారు చంద్రబాబు. రేపు జరిగే ఎన్నికల్లో ఉత్తరాంధ్ర క్లీన్ స్వీప్ చేయబోతున్నామని చెప్పి మీకు విజ్ఞప్తి చేస్తున్నా. మళ్ళీ రాబోయేది బీజేపీని అవునా కాదా అని అడుగుతున్నా. అందుకే మన పొత్తు 3 రాజకీయాల పార్టీలు పెట్టుకున్నాం. ఈ తమ్ముళ్లకు ఉద్యోగాలు ఇవ్వడానికి, మా ఆడబిడ్డల భవిష్యత్తు కోసం, భద్రత కోసం, ఈ రైతుల్ని ఆదుకోవడం కోసం ఈ పొత్తు పెట్టుకోవడం జరిగింది. కూటమి అధికారంలోకి వస్తే రైతాంగాన్ని అన్ని విధాలా ఆదుకుంటామని చెప్పారు చంద్రబాబు. విద్యుత్ ఛార్జీలు పెంచనని హామీ ఇచ్చారు. చెత్త మీద పన్ను రద్దు చేస్తానని అన్నారు చంద్రబాబు. నేను వస్తానే హామీ ఇస్తున్నా. గిట్టుబాటు ధర కల్పిస్తాం. మళ్ళీ పంట బీమా అమలు చేసే బాధ్యత మాదని మీ అందరికీ హామీ ఇస్తున్నా. ప్రతి ఎకరాకు సాగునీరు ఇస్తాం. ధాన్యం అమ్ముకోవడానికి ఇబ్బందులు పడకుండా ఏమేం చేయాలో చేస్తాం. ఒక వ్యవసాయమే కాకుండా వ్యవసాయ అనుబంధ రంగాలను కూడా అభివృద్ధి చేస్తాం. ప్రతి రైతుకి అన్నదాత కింద 20,000 రూపాయలు ఆర్థిక సహాయం చేసే బాధ్యత మాది. భవిష్యత్తులో విద్యుత్ ఛార్జీలు పెంచడం, సోలార్ విద్యుత్తు, ఇతర సంస్కరణలు తీసుకొస్తా. మీ పంప్ సెట్ ఉంటే అక్కడనే సోలార్ పంపిస్తా. దాని ద్వారా నీళ్లు దోరుకోవచ్చు. మీ ఇంటికి కూడా కరెంటు వాడుకోవచ్చు. మిగిలిన కరెంటు గ్రిడ్కి ఇవ్వచ్చు. చెత్త మీద పన్ను రద్దు చేస్తాం. ఇంటి పన్నులు నియంత్రణ చేస్తాం.